ఓం నమో వెంకటేశాయ. చూసారు కదా, ఇది పూణేలో ఉండే తెలుగువారు కట్టించిన గుడి అండి. కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్. నేనైతే ఈ టెంపుల్కి వచ్చాను. నేనైతే 12 years నుంచి పూణేలో ఉంటున్నాను, కానీ నాకు దీనికోసం తెలియదు. సో ఇప్పుడైతే చూద్దాం రండి. చాలా బాగుంది. అక్కడ మన వైబ్స్ అయితే ఎంత బాగున్నాయో. మన తెలుగువారి గుడి అంటేనే ఇన్ని టెంపుల్స్కి వెళ్ళాను, కానీ నాకు ఇంత ఆనందంగా అనిపించలేదు. ఆ వైబ్స్ అనేవి వచ్చేసాయండి. చూడండి, మిగతా టెంపుల్ కూడా చూపిస్తాను. చూసారా, నాకు దర్శనం అయ్యాక టెంపుల్లో అభిషేకం దర్శనం అయ్యాక నాకు కొబ్బరి చిప్ప అరటిపండు ఇచ్చారండి. ప్రసాదం అయితే అందరికీ ఇస్తున్నారు. అయితే నాకు ఇది తీసుకున్నాక ఎంత ఆనందం అనిపించిందో. అయితే ఏంటి కొబ్బరి చిప్పకే అలాగా ఆనందపడిపోతున్నావా అని అనుకుంటున్నారా? మీకు అర్థం కాదండి చెప్తే. కొబ్బరి చిప్ప దొరకడం అనేది ఒక ఎమోషన్ అనమాట. సో ఇంకా నాకైతే అప్పుడు మ్యారేజ్కి ముందు ఎవ్రీ సాటర్డే టెంపుల్కి వెళ్ళేదాన్ని ఇలానే. సో ఎవ్రీ సాటర్డే వెళ్ళడం వల్ల పంతులు గారికి తెలిసి, సో నేను కొబ్బరికాయ ఏం తీసుకెళ్లేదాన్ని కాదు, జస్ట్ దండం పెట్టుకోవడానికి వెళ్ళేదాన్ని. కంపల్సరీ వెళ్ళేదాన్ని ఎవ్రీ సాటర్డే. సో ఆయన పూజ అంతా అయ్యాక ఇలానే కొబ్బరి చెప్పు ఇచ్చేవాళ్ళండి. నాకు ఆఫ్టర్ 15 years 13 years తర్వాత టెంపుల్కి వెళ్తే నాకు కొబ్బరి చెప్పు దొరికింది. నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. మీరైతే నవ్వుకోకండి. సో మీకు ఏ టెంపుల్లో అండి, మన స్టేట్ కాకుండా పూణేలో కానీ ఇంకా అదర్ స్టేట్లో టెంపుల్ వెళ్తే, మీకు టెంపుల్కి వెళ్తే ఇలా కొబ్బరి చెప్పు కానీ ప్రసాదం కానీ ఇస్తారు చెప్పండి? నాకైతే ఓన్లీ ఇక్కడైతే ఏ టెంపుల్కి వెళ్ళినా దూద్ పేడ ఇస్తారు. సో ఏదైనా స్వీట్ ఇస్తారు. నాకు ఇలా తీసుకోవడం అయితే చాలా ఆనందం అనిపించిందండి. అది నా ఎమోషన్. సో ఇంకా ఈ టెంపుల్ని ఎలా చేరుకోవాలంటే, ఎవరైనా పూణేలో ఉండేవాళ్ళు టెంపుల్ని దర్శించుకోవాలి అనుకుంటే, టెంపుల్ అయితే చాలా చిన్నదే అండి, కానీ అక్కడ మన తెలుగు వైబ్స్ అయితే ఫుల్గా ఉంటాయి. ఇదైతే మీకు పూణేలోని గోర్పాడి అనే ఏరియాలో ఈ టెంపుల్ ఉంది. మీరు ఏం చేస్తారు అంటే, మీరు గూగుల్ మ్యాప్స్లో కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ గోర్పాడి అని మీరు టైప్ చేశారంటే ఈ టెంపుల్కి మీకు మ్యాప్స్ అయితే ఇస్తుందండి. సో మేముండే ఏరియాకి అయితే ఒక 13 kilometers దూరంలో ఉంది. సో చెప్తున్నాను కదా, ఇది అక్కడ వాళ్ళందరూ తెలుగు వాళ్ళేనంటండి. సో నేను టెంపుల్లో కూడా అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు. సో మొత్తం చక్కగా తెలుగు మాట్లాడి తెలుగు వాళ్ళే ఉన్నారు. నాకైతే ఇక్కడ ఫస్ట్ వెళ్ళగానే మీకు ఇప్పుడు చూపిస్తాను. నాకు అక్కడ నుంచే వైబ్ స్టార్ట్ అయ్యాయి అనమాట. చాలా ఆనందం అనిపించింది. సో మీకు వీడియో చూస్తే అనిపించిందేమో, అక్కడికి వెళ్తే మీకే అనిపిస్తుంది అనమాట. సో మీరు అలా వెళ్ళండి. సో మీరు అలా గూగుల్ మ్యాప్స్లో కానీ సెర్చ్ చేశారంటే మీకు ఈ టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఫస్ట్ వెళ్ళగానే నాకు కనిపించింది ఏంటంటే, బోర్డులో తెలుగు కనిపించిందండి. సో చాలా ఆనందం అనిపించింది. తెలుగు చూడగానే పట్టలేని సంతోషం కలిగింది. సో అక్కడ మీరు ఒకవేళ 4-wheelerలో కానీ 2-wheelerలో కానీ వెళ్తే, అక్కడైతే మీకు ఇప్పుడు చూసారు కదా, అలా లెఫ్ట్ టర్న్ తీసుకోగానే లోపల, మాకు తెలియక బయట మేము పార్కింగ్ పెట్టేశాము, లోపల పార్కింగ్ ఉందండి. సో మీరు లోపలికి వెళ్ళండి. చిన్న సందులా ఉంటుంది, కానీ పార్కింగ్ అయితే లోపల ఉంది, కొంచెం పెద్దగానే ఉంది. సో చూసారు కదా, సో లోపల పార్కింగ్ ఉందండి. ఇది పార్కింగ్. ఇక్కడ పెట్టుకొని కొంచెం ముందుకు వెళ్తే టెంపుల్ ఉంటుంది. టెంపుల్ మళ్ళీ చెప్తున్న చిన్న టెంపుల్, కానీ చాలా బాగుంది. సో అక్కడైతే ఇంకా అన్ని కార్యక్రమాలు, ఉత్సవాలు అన్నీ జరుగుతాయేమో, నేనైతే కనుక్కోలేదు. టైమింగ్స్ ఏంటి అంటే, ఎవ్రీడే ఉంటుంది. మార్నింగ్ 6 to 11:30 ఉంటుంది మార్నింగ్ ఓపెన్. తర్వాత ఈవినింగ్ అయితే 5 to 8:30 వరకు ఓపెన్ అయి ఉంటుందండి. సో ఇక్కడ మీకు పక్కన చెప్పుల స్టాండ్ ఉంది. అలాగే అక్కడ కాలు కడుక్కొని మీరు స్వామివారి దర్శనంకి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడైతే ఇవి అక్కడ ఎలా చేరుకోవాలని టెంపుల్ విశేషాలు. ఇక్కడ చూసారా, కాలు కడుక్కున్నాక తర్వాత మీకు ఏ టెంపుల్లో అండి ఇలా ముగ్గు కనిపిస్తుందో చెప్పండి, మన స్టేట్స్లో కాకపోతే. సో ఆ ముగ్గు కూడా నాకు చాలా నచ్చింది. సో ఇలా వెళ్ళగానే, సో చూసారు కదా ఎంత బాగుంది కదా. సో వెళ్ళగానే మొత్తం వాళ్ళందరూ తెలుగు వాళ్ళేనండి. చక్కగా 3 ప్రదక్షిణలు చేసుకొని స్వామివారిని అయితే దర్శించుకున్నాను. అక్కడ ప్రసాదం కూడా ఇస్తున్నారు. కొబ్బరికాయ కొట్టడానికి అక్కడ ప్లేస్ ఉంది. సో ప్రదక్షిణ చేయడానికి కూడా మీకు అనువుగానే ఉందండి. సో చుట్టూ తిరగచ్చు. సో స్వామివారు, తర్వాత పద్మావతి అమ్మవారు, అలవేలు మంగమ్మ ఉన్నారు, అలాగే జై విజయులు ఉన్నారు, తర్వాత గరుడ ఉన్నారు. అన్నీ మనకి ప్రాపర్ అనమాట. టెంపుల్ అంతా చాలా బాగుంది. సో అక్కడ వీడియో తీయకూడదంటండి, నేనైతే తీసేశాను. తర్వాత వాళ్ళు చెప్పారనమాట తీయకూడదని. అక్కడ ఏమీ రాసలేదు తీయొద్దు అని. నేను తీసేశాను. సో ఇక్కడ ఎందుకు తీశాను అంటే, ఇప్పుడు నాకు ఒకరి వల్ల తెలిసింది అక్కడ ఉంది అని. సో మనలాగే నాలాగే తెలుగు వాళ్ళు ఇంకా చాలామంది ఉండొచ్చు కదా పూణేలో, చాలామందికి తెలియకపోవచ్చు నాలాగే. నేనైతే ఆఫ్టర్ 12 years వెళ్తున్నా. అది ఎప్పుడు కట్టారో నాకు పెద్దగా ఐడియా లేదు, కానీ సో నేను యూట్యూబ్లో చూడడం వల్ల నాకు తెలిసింది. ఇలాగే నా వీడియో చాలామంది చూసి వెళ్ళొచ్చు కదా, అదే ఉద్దేశం తీశానండి, ఇంకేం కాదు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.